నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మిస్టర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే విక్రమ్ గారు. నమస్తే శ్వేత గారు. అన్న ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్న మిమ్మల్ని ఈరోజు పిలవడానికి రీజన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మందికి మీరు సుపరిచితులు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఉన్నప్పుడు న్యూట్రల్ గా మీరు మాట్లాడతారు, ఉన్న విషయం క్లియర్ గా చెప్పేస్తారు. సో ఆ వేలో నేను ఇవాళ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. బయట ఒక టాపిక్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది శివాజీ గారి గురించి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం లేదు అంటే మామూలుగా మనం ఏంటంటే ఎవరి పేరు చెప్పకుండా జస్ట్ టాపిక్ మాట్లాడదాం. సో ఆయన చెప్పింది 100% నిజమే. అంటే ఆయన ఒపీనియన్ చెప్పారు, కానీ ఏదో రెండు మా బూతులు మాట్లాడారు కాబట్టి మొత్తం దాని మీదే ఫోకస్ అయిపోయింది. అసలు అంటే చెప్పిన మంచి పోయింది. ఆయన కూడా ఏం చెప్పారంటే డిమాండ్ చేస్తుంటే ఏం చెప్పలేదు కదా, మీరు ఇలా వేసుకోకపోతే కాలు ఇరగొడతాను తల నరికేస్తా అట్లేమనలే కదా. ఆడవాళ్ళు కొంచెం నీట్గా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది, బయటకు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండదు అని చెప్పారు. ఆ ఫ్లోలో కొంచెం బేసికల్గా మనడు కొంచెం కమెడియన్, మంచి హీరో కాబట్టి ఒకప్పుడు హీరో కాబట్టి రెండు మాటలు నిజంగా అది అనుకుని ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు అనవసరంగా ఆ టాపిక్ అంతా దాని మీద వెళ్ళిపోయింది. వల్గర్గా మాట్లాడాడు ఆయన, బూతులు మాట్లాడాడు. అక్కడి నుంచి ఎక్కడెక్కడదో పాటల్లో బూతులు ఉంటాయి, అంత ఉండవా, ఇట్లా టాపిక్ డిబేట్ అయిపోయింది. యాక్చువల్గా అసలు అది చాలా చిన్న విషయం. మొదలు పెట్టినప్పుడు ఒక చిన్న డ్రెస్ సెన్స్ గురించి చెప్పాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన్ అయినట్లు అదే కదా, చాలా పెద్దగా చేసేస్తున్నారు. అంటే దీని ఒక నేషనల్ ఇష్యూలో చేస్తున్నారు. అదే బాధేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ చెప్పండి, హీరోయిన్ కూడా వాళ్ళ జనాల్లో అలా కిక్కురుసుకుపోయిన జనాల్లో రావడం వల్ల శివాజీ గారు హర్ట్ అయ్యి చెప్పాను అని అన్నారు మామూలుగా. నిధి అగర్వాల్ మామూలుగా అట్లా ముందు రోజే బ్యాడ్లకి అంటే అక్కడ చెత్తలో ఉన్నారు ఎక్కువ మంది, అంతే. అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతుంది, అదేం తప్పు కాదు యాక్చువల్ గా. సో ఆవిడ డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళు ఇష్టం, వాళ్ళు కంఫర్ట్గా ఉంటే వేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి నువ్వు వేరే మంచి హాట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు వేసుకో కదా, నీకేం నచ్చితే అది వేసుకుంటావు. సో నాకు చుడిదార్లు, ఒక అమ్మాయి చుడిదార్లు ఇష్టం అనుకో, నువ్వు చుడిదార్ వేసుకుంటే బాగుంటావు అబ్బా శ్వేత అంట. అదేం తప్పు కాదు, నాది తప్పు కాదు. నువ్వు నా ఇష్టం నా బట్టలు నేను వేసుకుంటా అన్నం కూడా తప్పు కాదు. కానీ అనే విధానం వల్ల పెద్దగా అవుతుంది అనమాట. చిన్న టాపిక్ని ఆయన తక్కువ ఒక బూతు మాట అనేసారు, ఇంకా దాన్ని మొత్తం పట్టుకొని ఏదో అంటే క్యాజువల్ గా ఒక నలుగురు జెంట్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుకునే క్యాజువల్ టాక్స్ అయ్యి ఉండొచ్చేమో అవి. అంటే సామాన్లు జాగ్రత్త అనే మాట ఒకటి, అండ్ వీటితో పాటు ఎక్స్పోజింగ్ అనేది, అంటే చిన్న చిన్న వర్డ్స్ కొంచెం పెద్ద బూత్ కూడా కాదు చెప్పాలంటే. దాన్ని అంత ఇదిగా చేసేసి ఇంకోటి అసలు అదే టాపిక్ మెయిన్ టాపిక్ లాగా ఒక వారం నుంచి యూట్యూబ్లో టీవీల్లో చంపేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అందరూ ఆర్టిస్ట్లే, సో మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేది మొదటి నుంచి అలవాటు ఉంది. సో అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు. 100%. ఇప్పుడు శ్రీవాణి గారిని మా ఇంట్లో కాదు, ఎక్కడైనా సరే ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ మాట నేను చెప్పాను అనుకో, అది నెగిటివ్ అనుకుంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు. అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా అంటున్నా. ఇప్పుడు నందినికి కానీ శ్రీవాణికి కానీ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది. శ్రీవాణికి షార్ట్ వేసుకోవాలంటే ఇష్టం అనమాట, జీన్స్ షార్ట్. మేము గోవాకి వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఏమైనా షార్ట్ వేసుకుంటే ఓకే అన్న, అదేం తప్పు కాదు కదా. షార్ట్ వేసుకుని ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఓ చిన్న తప్పు ఏంటంటే, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని చేయాలి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, అది మాత్రం నిజం. నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వస్తున్నావో, అంటే నువ్వు బికినీ వేసుకో, ఏమైనా వేసుకో, నీ ఫ్యామిలీ ముందు వేసుకో, ఎక్కడైనా హాలిడే వెళ్ళు, ఎంజాయ్ చేయి. దాన్ని ఎప్పుడైతే ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నావో, వేరే వాళ్ళకి నువ్వు పోస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అంటారు. వాళ్ళు అనే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సినిమా నువ్వు తీసావు, నా సినిమా నచ్చిందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. ఆ హక్కు నాకు ఎప్పుడు వస్తుంది? నువ్వు సినిమా రిలీజ్ చేసినప్పుడు వస్తుంది. నువ్వు రిలీజ్ చేయకుండా నీ ఇంట్లోనే పెట్టుకో, మేము ఎందుకంటాం? అంతే కదా. అంతే. సో అదొకటే చిన్న మిస్టేక్. బట్ డెఫినెట్గా ఇంకోటి అంటే, ఇప్పుడు సంప్రదాయం అంటే ఓన్లీ ఆర్టిస్ట్లే కాదు కదబ్బా, అందరు ఆడవాళ్ళ గురించి మాడితే బాగుంటుంది. ఎంతసేపు ఇండస్ట్రీ గురించే మాడుతున్నా కదా, అర్థం కదా అసలు. ఇన్ని కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇండియా మొత్తంలో, అందరు ఆర్టిస్టులు కాదుగా, 1% కూడా ఉంటారేమో ఆర్టిస్టులు మామూలుగా యాక్టింగ్ ఫీల్డ్లో. మరి మిగతా అమ్మాయిలు కూడా పబ్బులకి వెళ్ళండి ఒకసారి, అదే మహిళా సంఘాలు వాళ్ళు ఎన్నో వేల పబ్బులు ఉన్నాయి, వెళ్ళండి ఒకసారి.
అక్కడ ఎవరు ఆర్టిస్టులు ఉండరే, మామూలు అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సులు, ఆ మందు, ఆ డ్యాన్సులు, హుక్కాలు ఇవన్నీ చూడండి సరదాగా. మరి వాళ్ళకు కూడా నాగరికత నేర్పించండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు మీకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కూతురు ఉంది, వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కంఫర్ట్ రెండు ఇస్తున్నాము. అలానే ఇంకోటి వల్గర్ గా కావాలి చెడ్డగా వేసుకుని చెప్పాం కదా మనం కూడా. ఇప్పుడు నందిని డి అనే డాన్స్ షో చేస్తుంది, గ్రేట్ డాన్స్ షో తెలుగులో నాకు, అంటే ఒక ప్రైడ్ తెలుగు వాళ్ళకి. సో అందులో కొన్ని సాంగ్స్ డ్రెస్ చేస్తుంది నందిని, నువ్వు కంఫర్టా, నన్ను హ్యాపీగా, నాకు ఇట్లయితే మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, తనకి కాన్ఫిడెంట్ గా ఉంది, తనకి హ్యాపీగా ఉందని అమ్మాయి ఆమె ఫీల్ అయినప్పుడు తను వేసుకోవచ్చు, తప్పులేదు నేను అంటుంది. అది అంతే కదా, ఆమె కంఫర్టబుల్ కదా. ఇప్పుడు ఆమె కావాలని, ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె ఏదో కావాలి ఇప్పుకొని చూపించాలి అని వేసుకోరు కదబ్బా. వాళ్ళ కంఫర్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. అలానే మన వీళ్ళు తప్పు కాదు, అలా కాకుండా మంచి డ్రెస్ తీసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్తారు. ఓకే అండి, నాకు కంఫర్ట్గా ఉంది, ఇలా అయిపోయి స్మూత్ అయిపోయే టాపిక్ని ఈ మాటల వల్ల అందరూ మళ్ళీ వేరే వాళ్ళు ఆ మాట్లాడడం, మళ్ళీ కౌంటర్ అటాక్లు ఇవ్వడం పెద్దగా అయిపోతుంది. యాక్చువల్గా పెద్ద పెద్ద యాక్టర్స్, లెజెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని కమెంట్ చేస్తున్నారు కదా, ఏదో ఒకటి సపోర్ట్ గానో. అసలు విషయం మొదలైన దగ్గర నుంచి నేను అడుగుతాను, అనసూయ గారు మీకు బాగా క్లోజ్? అందరిలో అనసూయ గారు చాలా క్లోజ్. అనసూయ గారు మీకు బాగా క్లోజ్ ఎందుకంటే ఈటీవీ ఫ్యామిలీ మీరంతా బాగా క్లోజ్, అంటే బాగా పరిచయం. అదే అంటే ఏదన్నా ఒక పార్టీ జరిగిందంటే ఇద్దరు ఒకరితో ఒకరు కాసేపు కూర్చొని మాట్లాడుకునే పరిచయం అయితే ఉంది. సో ఇప్పుడు ఆవిడ డ్రెస్సింగ్ చూస్తే అనసూయ గారు నీట్ గా ఉంటది, అట్ ది సేమ్ టైమ్ షీ ఇస్ వెరీ గ్లామరస్. అదే అంటున్నా కదా, తన ఇష్టం అదే డ్రెస్సింగ్. మరి అదే అనసూయ ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళాను నేనే, గెస్ట్ గా తీసుకెళ్తే మంచి చేనేత వస్త్రం వేసుకొని వచ్చారు, శారీ కట్టుకుని వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ హ్యాండ్లూమ్ డేనో ఏదో ఉండే అనమాట, అందుకే తీసుకొని కట్టుకున్న బాగుందంటే సూపర్ అండి. అంటే తనకి నాలెడ్జ్ ఉంది, తెలుసు తనకి ఎక్కడికి ఏ డ్రెస్ వేసుకెళ్లాలో, ఎలా రెడీ అవ్వాలో, పూజకి వెళ్తే ఎలా వెళ్ళాలో, బర్త్డే పార్టీకి అయితే ఎలా వెళ్ళాలో, ఫ్యామిలీతో అవుటింగ్ అయితే ఎట్లా తెలుసు తనకి. కొంతమంది ప్రముఖులు దాని మీద స్పందించారు, అంటే అనసూయ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాగా, కానీ మరి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు బికినీలు వేసుకొని తిరుగుతారు అంటే తను దానికి మళ్ళీ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. కానీ డ్రెస్ అనేది మీరు అన్నట్లుగా ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఈ విషయం అనేది ఇందరితో క్లోజ్ అయిపోతే బాగుంటది, కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సహా నాగబాబు గారు స్పందించారు దీని మీద, అంటే ఆయన చాలా పెద్ద సింపుల్ లాజిక్ అబ్బా. శివాజీ గారు కూడా మంచి యాక్టర్, మంచి పర్సన్ కూడా మంచి పర్సనే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కి తర్వాత అందరి గురించి తెలిసింది, పాజిటివ్ నేమ్ వచ్చింది, విన్ అవ్వకపోయినప్పటికీ కూడా శివన్న అని చెప్పేసి మంచి పాజిటివ్ నేమ్ వచ్చింది. సో అతను ఏదో చెప్పాడు మంచి మాట, ఆ మంచి మాటలో ఏదో తప్పు దొరికింది, దాన్ని పట్టుకోకుండా అక్కడితో అయిపోతే బాగుండేది. దాన్ని కౌంటర్ అటాక్గా మళ్ళీ వచ్చి మా ఇష్టం. నేను అదే చెప్తున్నాను కదా, ఒక అమ్మాయికి తెలుసు అబ్బా, మా కంఫర్ట్ ఏంటో, ఆమె డ్రెస్సింగ్ ఏంటో తెలుసు. సో ఎక్కడికి ఏమి తీసుకెళ్ళాలో కూడా తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఆయన కొంచెం నీట్గా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందమ్మా, మీరు అందరూ చూసే కళ్ళు మంచివి కాదు అని ఇంకో పదం కూడా వాడే కదా, దరిద్రం సంథింగ్. అంటే చాలా మంది